ఆశా వర్కర్లను చూస్తా ఉన్నారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఏం అభిప్రాయం అమ్మా, మొత్తం తెలంగాణను 20 సంవత్సరాల లోపలికి తీసుకొని పోయిండు. వాళ్ళకు ఒక హామీ ఇచ్చిండు, 18,000 చేస్తాను. ఎట్లయితే నేను గవర్నమెంట్ రాగానే ఆశా వర్కర్ల ఓటు దండుకోవడానికి 18,000 చేస్తా అని చెప్పిండు. బాపు కేసీఆర్ 2,000 నుంచి 9,500 చేసిండు. కానీ వీడు జూటా మాటలు చెప్పి వాళ్ళకు ఒక్కసారే అంటారు కదా, ఆకాశంలో అంటారు కదా చుక్కలు, ఇంద్రభవనాలు అవి ఇవి అట్లా చూపించారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, వాళ్ళకి ఇప్పటి వరకు 8 నెలలు 9 నెలల నుంచి జీతాలు లేవు. ఇక వాళ్ళు రోడ్డు పడకపోతే ఎట్లా పడతారు? ఒకప్పుడు బాపు కేసీఆర్ కరోనా పీరియడ్ లో వీళ్ళు ఎనలేని సేవలు చేసి మన ఇంట్లో కూడా మనం చేయలేదు. అట్లాంటిది ఆశా వర్కర్లు వాళ్ళు ప్రజలకు చేసిరు. కాబట్టి బాపు కేసీఆర్ ఇంటికి పిలిచి వీళ్ళకు భోజనాలు పెట్టి వీళ్ళకు తెలంగాణ మహిళకు ఎలాంటి గౌరవం ఇవ్వాలనో అలాంటి గౌరవం చీరే సారా పెట్టి అట్లాంటివి చూసుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చి వీళ్ళకి 8 నెలల నుంచి 9 నెలల జీతాలు లేవు. ఈ రోజు వాళ్ళను గొడ్లను గుంజుకోపోయినట్టు, ఏదో క్రిమినల్లను అంటారు కదా, ఆతంకవాదులను, దేశద్రోహులను తీసుకుపోయినట్టు వాళ్ళని ఈడ్చుకుంటా తీసుకొని పోతుర్రమ్మా. ఇక్కడికించి వచ్చింది తెలంగాణలో ఆడబిడ్డకు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నాడు. ఇదే ఇక చూస్తున్నారు కదా మార్పు, ఇదే మార్పు. అమ్మా ఎందుకమ్మా గంతగానం గుంజుకోపోతున్నావు ఆమెను? అమ్మా ఓ అమ్మా కైకోయి సఖీష్కి లేక జారే ఆతంకవాది హే కేవనో క్యా అమ్మా ఆతంకవాది హే కైకు లేక జారే వైసా? ఓ అన్న ఎందుకట్లా గుంజుకోపోతున్నారు? ఏం తప్పు చేసిరు వాళ్ళు?